అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేశారు. ఏకంగా అదే వేదికగా విమర్శలకు దిగారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ఆయన యుద్ధాలు ఆపడంలో ఘోరంగా విఫలమైందంటూ విమర్శలకు దిగారు. తాను ఆయా దేశాల నేతలతో మాట్లాడాను, కానీ ఐరాస నుంచి ఒక్క కాల్ కూడా తనకు రాలేదని పేర్కొన్నారు ట్రంప్. ఐరాస తన ప్రాముఖ్యతను కోల్పోయిందని చెప్పారు. ఇక యుద్ధాలు తానే ఆపానంటూ మళ్లీ పాత పాటే పాడారు ట్రంప్. భారత పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, 9 నెలల్లో 7 యుద్ధాలు ఆపినట్టుగా చెప్పుకొచ్చారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నట్టుగా సొంత డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. ఇక ఇజ్రాయెల్, ఇరాన్, భారత్, పాకిస్తాన్, రువాండా, డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో, థాయిలాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సెర్బియా, కొసావో దేశాల మధ్య యుద్ధాలను తానే ఆపానని చెప్పుకొచ్చారు ట్రంప్. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పిన ట్రంప్ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడమే తనకు అసలైన నోబెల్ బహుమతిని వ్యాఖ్యానించారు ట్రంప్. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించిన ట్రంప్ ఈ యుద్ధం కొనసాగింపునకు భారత్, చైనా కారణమని ఆరోపించారు. చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ రష్యాకు సాయం చేస్తున్నాయని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడంలో ఐరోపా, నాటో దేశాలు విఫలమయ్యాయంటూ మండిపడ్డారు. రష్యా యుద్ధానికి భారత్, చైనాలే మెయిన్ ఫండర్స్ గా ఉన్నాయని ఆరోపించారు ట్రంప్. యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా పేర్లు చెడిపోయిందని ట్రంప్ ఆరోపించారు.